హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు కూడా మనం బయటకు వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఏంటంటే ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణాష్టమి ఈ రెండు అయితే ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు హర్షి వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే అప్పుడు మనం వెళ్ళాలి కూడా సో హర్షి కూడా పర్ఫామ్ చేస్తుంది అనమాట అక్కడే కాదు కృష్ణాష్టమి రోజు కూడా హర్షి పర్ఫామ్ చేస్తుంది సో మనమైతే ఈరోజు ఈ హెయిర్ ఏంటంటే చాలా ఇక్కడ వెదర్ వల్ల ఇలా అయిపోతుందో నాకు తెలీదు ఏం లేదు చూసారు కదా వెరీ థిన్ లైన్ ఇదే నా హెయిర్ సో అందుకని దీన్ని కట్ చేయించేద్దామని అనుకుంటున్నాను అందుకనే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము నాతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు సో దానికైతే మనం గెట్ రెడీ అయిపోదాం ఇది చూసారు కదా నైట్ డ్రెస్ కిందకి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్ లుక్ కూడా చేయొచ్చు ఇలా అవుటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్యాంట్ అండ్ ఇది కూడా నేను మింత్రాలో ఆర్డర్ ఇచ్చాను ఇది టాప్ అనమాట వేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తాను సో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ దీనికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు మనకి తగ్గట్టుగా టై చేసుకోవడానికి అయితే మరి లుక్ చూసేద్దామా లుక్ తెలియడం లేదు కదా ఎవరైనా వీడియో తీయమని చెప్తాను సో మనం ఇప్పుడు ట్రై చేసుకుందాం అండ్ సేమ్ మేకప్ చూసారు కదా లుక్ కూడా వస్తుంది చూసారా ఎలా చేయాలి ఏదో చేయాలి సో ఫైనల్లీ ఇదనమాట అండ్ సేమ్ మేకప్ సేమ్ సీరం సేమ్ మొత్తం రెడీ అయిపోయాక చూపిస్తాను అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం కూడా చూపించేస్తాను చూసేయండి మనమైతే స్టార్ట్ అయిపోయాం వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది అప్పటిదాకా వర్షం పడి అలా మంచిగా ఉందన్నమాట అండ్ మన ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసుకోవడానికి వెళ్దాం సో ఎక్కేసారు ఆల్రెడీ అండ్ వెళ్తున్నాం చూసారు కదా మబ్బులు పట్టి అలా చల్లగా ఉంది మేము వెళ్తున్న టైము 10:15 ఆ టైము కానీ అలా ఉందా చూడండి అసలు చాలా బాగుంది అండ్ ఫస్ట్ అయితే మేము మ్యాక్స్కి వెళ్ళాము ఎందుకంటే బుజ్జి బాబు గారికి డ్రెస్సెస్ తీయడానికి సో కాకపోతే మ్యాక్స్లో ఏమీ చిన్నపిల్లలకి అంత ఎక్కువ లేదు ఐ మీన్ ఇక్కడ లేదు సో ట్రై చేసాం కిందంతా అయితే మెన్స్ సెక్షన్ ఉమెన్ సెక్షన్ ఉంది అలా మీకోసం ఒక లుక్ వేసాను అన్నమాట అండ్ ఆ తర్వాత బాబుకి హెల్ప్ చేద్దామని చెప్పి నేను కూడా పైకి వెళ్ళాను కానీ అస్సలు ఏమీ లేవు అంతగా నాకైతే డిసప్పాయింట్గా అనిపించింది కానీ ఇంతకుముందు ఒక 2 times వెళ్ళాను చాలా మంచి కలెక్షన్ ఉంది ఆ టైంలో ఈసారి లేదు అంతే అండ్ మా ఫ్రెండ్ కొంచెం జ్యువెలరీ అవి చూస్తుందన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ ఏమేమి నచ్చాయి ఏంటి అని చూస్తుంది అండ్ ఈ మ్యాక్స్లో అయితే మేము మ్యాక్సిమం ఏమీ తీసుకోలేదు మాకు కూడా ఏమీ నచ్చలేదు అండ్ చూడండి బుజ్జిబాబు ఎంత క్యూట్గా ఉన్నాడో కృష్ణాష్టమికి తనే కృష్ణుడు అనమాట సో ఏంటంటే ఇక్కడ కల్చర్ ఏంటంటే 12 అప్పుడు దాకా ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అవే ప్రాక్టీస్ అవుతున్నారు కదా పిల్లలు అవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత midnight 12కి ఉయ్యాల్లో ఆ బాబుని వేసి తనే ఇంకా కృష్ణుడిలాగా ఇంకా హారతి ఇవ్వడం ఉయ్యాలు ఊపడం ప్రతి ఒక్కరు ఉయ్యాలు ఊపి హారతి ఇస్తారనమాట సో అలా ఉంటుంది ఈసారి నేను చూపిస్తాను అండ్ చూసారు కదా పిల్లలవి చూద్దామంటే అసలు ఏమీ లేవు స్లిప్పర్స్ అయితే చాలా ఎక్కువే మోడల్స్ ఉన్నాయి కానీ బట్టలు అయితే అసలు ఏమీ లేవు సో ఉన్నవి కూడా 450 500 600 ఆ రేంజ్లో ఉన్నాయి ఏంటి ఓన్లీ 1 షర్ట్ ఆ 600తో మనకి శారీ వచ్చేస్తుందండి బాబు సో ఇలా కాదని చెప్పి ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము ఈమా మార్కెట్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఈమా మార్కెట్కి కాదు ఐఎమ్ సారీ అండ్ సలూన్కి వెళ్తున్నాం ఇదే మూన్సూన్ సో దీనిపైన రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్కి వెళ్ళాలని మేము ఫస్ట్ అనుకోలేదు కానీ తిరిగి మళ్ళీ ఫుడ్కి మేము ఇక్కడికే వచ్చాం అది వేరే విషయం అయితే మేము వెళ్ళేటప్పటికైతే కొంచెం మేము ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాం ఇతను నాకు ఇప్పుడు హెయిర్ స్టైల్ చేయబోతుంది సో ముందు అయితే చెక్ చేస్తున్నాడు నా హెయిర్ ఎలాంటిది అని సో నా హెయిర్ అట డ్రై హెయిర్ అంట సో హెడ్ వాష్ చేసినా చేయకపోయినా చాలా గడ్డిలాగా ఉంటుందట సో అది ఫైనల్లీ ముందైతే వాష్ చేశారు అండ్ తర్వాత ఒక క్రీమ్తో వాష్ చేశారు ఆ తర్వాత కండిషనర్ పెట్టి వాష్ చేశారు ఆ తర్వాత ఇలాగ టవల్ కట్టి నన్ను వేరే దగ్గరికి తీసుకొచ్చి ఇలా పార్ట్లుగా చేసి డ్రై చేస్తున్నారనమాట కానీ చాలా టైం వేస్ట్ చేశారు దీనికి మేము ఇది థర్డ్ టైం అంటే నేనేమీ చేయించుకోలేదు
ఒకసారి రైజింగ్ డే టైంలో మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను. వాళ్ళందరూ చేయించుకుంటుంటే నేను కూర్చున్నాను అనమాట. అండ్ సెకండ్ టైం పూజతో వెళ్ళాను. అప్పుడు కూడా పూజ చేయించుకుంటుంటే నేను నార్మల్గా కూర్చున్నాను. అండ్ ఈసారి నేను చేయించుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం. అండ్ హెయిర్ కట్ ఇలా సలూన్కి వెళ్ళి చేయించుకోవడం అయితే మాత్రం ఇది సెకండ్ టైం. నా మ్యారేజ్ అప్పుడు ఒకసారి చేయించుకున్నాను. అండ్ ఇలా పాటలుగా చేసి డ్రై చేస్తున్నారు. నాకు నచ్చింది. కాకపోతే నేను చిన్నది ఇంతే కట్ చేయండి అని చెప్పాను. కానీ వాడు అంత కట్ చేశారనమాట. సరే ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేము. దీనికి హెయిర్ కట్కి అండ్ క్లీనింగ్కి మొత్తం కలిపి 900 తీసుకున్నారు. తిని ఐబ్రోస్ కూడా చేయించుకుంటుంది. సో ఫైనల్లీ ఇదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ నుంచి ఈమా మార్కెట్కి వెళ్ళాం. ఎందుకంటే బుజ్జిబాబుకి ఉయ్యాల్లో వేయాలి కదా కృష్ణుడు. సో కృష్ణుడి వేషంకి డ్రెస్ కావాలి. ఆన్లైన్లో తెప్పిద్దామంటే దొరకలేదంట. దొరకకపోవడం అంటే ఆ టైంకి రావడం లేదు. సో అందుకనే డైరెక్ట్గా తీసుకుందామని చెప్పి ఈమా మార్కెట్కి వచ్చాము. చూసారు కదా ఈమా మార్కెట్, ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ మణిపూరి ఈమా మార్కెట్కి. అండ్ మధ్యలో అయితే మాకు కొంచెం ఆకలి అనిపించింది. సో పానీపూరి తిన్నాం. అండ్ మన దగ్గర పానీపూరికి ఇక్కడున్న పానీపూరికి తేడా ఏంటంటే ఇక్కడ పప్పుతో పాటు దీంట్లో కొంచెం వీళ్ళకి సంబంధించిన ఏదో మిరపకాయలది చట్నీ కలుపుతారనమాట. కానీ చాలా బాగుంటుంది. అండ్ అది బాగుందా ఇది బాగుందా అంటే పానీపూరి బాగుంటుంది అంతే. అండ్ చూడండి, నాకు అనిపించిన కొన్ని వింతలు. ఇవి నత్తలు, ఇవి అయితే మనకు తెలుస్తుంది. ఇవి తామర పువ్వులు. ఇవి ఆ బ్లాక్ కలర్ ఏంటో నాకు తెలీదు. అండ్ కొన్ని నాకు తెలియలేదు. ఇదైతే బ్యాంబో అట. బ్యాంబోని అవి వండుతారంట కూడా, కాకపోతే ఆ స్మెల్ మనకు పడదు అంతగా. సో ఇవన్నీ డ్రై ఫిష్, స్మోక్డ్ ఫిషెస్ అనమాట. దీన్ని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కాల్చుకొని తినొచ్చు. అండ్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మన ముందే ఫ్రై చేసి కూడా ఇస్తారు. అండ్ చాలామంది ఇక్కడ కుక్ చేస్తారు కూడా. ఆ వీడియో నేను షూట్ చేయలేదు ఎందుకంటే మేము అటువైపు వెళ్ళలేదు. మ్యాక్సిమం పీపుల్ అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఫుడ్ అక్కడే కొంతమంది కుక్ చేస్తారనమాట. కళ్ళ ముందే కుక్ చేసి ఇస్తుంటారు. సో ఈరోజైతే మేము ఎక్కువగా స్ట్రీట్ షాపింగే చేసాము. లోపలికి వెళ్ళలేదు, బయటే చూసామన్నమాట. నేనైతే మంచి ఒక స్లిప్పర్స్ తీసుకున్నాను. వాడు చెప్పడం అయితే 1160 రూపీస్ ఎంతో చెప్పాడు. మేము 600కి తీసుకున్నాం అనమాట. నేను ఇంకొక ఫ్రెండ్ కూడా స్లిప్పర్స్ ముందు మేము వచ్చాము. అండ్ తనకు ఒక దుప్పట్టా కూడా కావాలని వెతికింది. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత బుజ్జిగడి బాబుకి డ్రెస్ కోసం అని తిరిగాము, అస్సలు దొరకలేదు. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కోసం వచ్చాము, దుపట్టా కోసం. కానీ వీళ్ళు 1 మీటర్ 450 అండ్ ఇంకొక షాప్లో అయితే 2000 అన్నారు. ఇంకా వద్దురా బాబోయ్, వేరే దగ్గర చూసుకుందాం. తనది ఢిల్లీ అనమాట. నేను ఢిల్లీలో తీసుకుంటాను బాబోయ్, ఇక్కడ వద్దు అని అనేసింది. అండ్ ఇక్కడ దొరికాయన్నమాట. తల మీద ఉండే కిరీటం కానీ, ఫ్లూట్ అండ్ సమ్ పైజమా, కుర్తా దొరికాయి. సో వైట్ దొరికింది. కృష్ణుడు డ్రెస్లా లేదు, కానీ కుర్తా అండ్ పైజమా అలా ఉందన్నమాట. సో ఫైనల్లీ అమ్మయ్య అన్నీ దొరికేసాయి, హ్యాపీ అని అనుకున్నాం. సో అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చాం. చూసారా ఇక్కడ డబ్బులు 20 రూపీస్ 10 రూపీస్ అంటే చేంజెస్ అనమాట. 1000 రూపాయలకి వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటాను అని అన్నారు. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్ ఫిషెస్ తీసుకుందాం అనింది. సో అటువైపు వెళ్ళామన్నమాట. చూడండి ఫ్రెష్ అసలు. కొన్ని అయితే డ్యాన్సులు చేసేస్తున్నాయి. అది అక్కడ డ్యాన్స్ చేస్తుంటే నీళ్ళు వచ్చి నా మీద పడుతున్నాయి అనమాట, అంత డ్యాన్స్. సో ఫ్రెష్గా కింద నీళ్ళు కూడా ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. ఇవి నత్తలు. అండ్ అక్కడ క్లీన్ కూడా చేయొచ్చు. సో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి. నాకైతే చూడగానే తినాలనిపించింది. అందుకనే ఆ ఫిషెస్ దగ్గరికి వెళ్ళాం, స్మోక్డ్ ఫిషెస్ దగ్గరికి. అది చూడండి ఎలా కొట్టుకుని కిందకు వచ్చి సో అలా అనమాట. అది అలా కొట్టుకుంటుంటే అలా వాటర్ ఇక్కడ పడుతుంది. నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం తప్పుగా అనుకోకండి, అంతే. కొంతమంది ఏంటంటే క్యూట్గా ఉంది అనుకుంటారు. తినే ఫిషెస్ కదండి, అందుకనే తినాలనిపించింది. అందుకని ఇక్కడికి వచ్చాము. కానీ ఆవిడకి ఎంత అడిగినా ఆవిడకి అస్సలు అర్థం కాలేదు. అంటే కొంతమందికి ఏంటంటే హిందీ తెలిసి ఉంటుంది. సో హిందీలో మేము బార్గెనింగ్ చేస్తాం. కానీ ఈవిడికి అస్సలు మణిపూరి లాంగ్వేజ్ మాత్రమే వచ్చు. అందుకని మేము అస్సలు మాట్లాడలేకపోయాం, ఎంత ట్రై చేసినా అవ్వలేదు. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ విశాల్ మాల్కి వచ్చాం.
ఎందుకంటే తనకి ఆ బుజ్జిబాబుకి కృష్ణుడు డ్రెస్తో పాటు నార్మల్గా ఇంట్లో వాడుకోవడానికి కూడా డ్రెస్సెస్ కావాలి, మ్యాక్స్లో దొరకలేదు కదా. సో అందుకని విశాల్ మాల్కి వచ్చాం. విశాల్ మాల్లో ఫుల్ కలెక్షన్ పూర్తిగా నిండిపోయి ఉంది. అండ్ నేను కూడా ఒక 2 టీ-షర్ట్స్ అండ్ పిల్లలకి స్టోరీ బుక్స్ అలా తీసుకున్నాను. కాకపోతే మొత్తం కవర్ చేద్దామని కొంచెం చూపిస్తున్నాను మీకు. అండ్ సరుకుల దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఓన్లీ డ్రెస్ సెక్షన్ దగ్గరే ఉన్నాను. తను సెలెక్ట్ చేసుకుంది మంచిగానే అండ్ తనకు సాటిస్ఫై అయింది. తను హ్యాపీ, నేను హ్యాపీ అండ్ ఇంకొక అమ్మాయి తను కూడా హ్యాపీ. మా ముగ్గురం అయితే ఈరోజు షాపింగ్తో వీఆర్ హ్యాపీ అని అనిపించింది అనమాట. సో ఫైనల్లీ అలా మీకు చూపిస్తున్నాను చూడండి. విశాల్ మాల్ కొంచెం క్వాలిటీ బాగోదు క్లాత్ అని అనుకుంటాం, కానీ కొన్ని ఉంటాయండి. మనం కొంచెం ఎఫెక్ట్ పెట్టి కొంచెం వెతికితే మంచివి దొరుకుతాయి. అండ్ బయట అవే క్లాత్ ఎంత ఎక్కువ రేట్ చెప్పి అమ్ముతారో తెలుసా. అండ్ నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో తిరిగి మళ్ళీ ఫుడ్ కోసం మళ్ళీ సేమ్ సలూన్కి వచ్చామండి. సలూన్ పైన ఉంది రెస్టారెంట్. చూడండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఫైనల్లీ మేమైతే ఫ్రైడ్ రైస్ ఇచ్చాము. నేను చికెన్ ఫ్రైడ్ రైస్, ఇద్దరమేమో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాం, ఇంకొకరేమో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. టేస్ట్ మాత్రం చెప్పాల్సిందండి, చాలా చాలా బాగుంది. అండ్ మేము ఆకలిగా ఉండడం వల్ల బాగుందో నాకు తెలియదు, రియల్గా బాగుందో నాకు తెలియలేదు కానీ. అండ్ ఫుడ్ ఎంజాయ్ చేసి అండ్ ఆ వెదర్ని నేచర్ని చూసుకుంటూ రిటర్న్ అయితే ఇంటికి వచ్చాం. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పేయండి, మీకు నచ్చిందా లేదో. ఇంత షార్ట్ చేశాను, నాకైతే ఫస్ట్ బాధ అనిపించింది. నేను ఇంత కట్ చేయమన్నాను అంతే, దాన్ని వాడు ఇంత చేసేసాడు. ఇక్కడికి ఉండాల్సిన హెయిర్ ఇంత హెయిర్ కట్ చేశాడు, అస్సలు మనస్సాక్షి లేదు. తిట్టుకున్నాను కానీ ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఇంతే మేడం అని చెప్పి మొత్తం కట్ చేస్తాడు. ఏడిపోతుంది కానీ ఫైనలీ నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. హాయ్, హలో, నమస్తే. మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో ఈమా మార్కెట్ తిరిగాం, మ్యాక్స్ తిరిగాం అండ్ ఇదిగో ఈ బొడ్డ జడ చేసుకోవడానికి సెలూన్కి వెళ్ళాం. అండ్ మార్నింగ్ నుంచి తిరిగి ఆకలి వేసేసి మళ్ళీ విశాల్ మాల్కి వెళ్ళాం. విశాల్ మాల్ నుంచి మళ్ళీ ఫుడ్ తినడానికి మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాం. ఫైనల్లీ ఇంటికి రావడానికి 5:38 అయింది. ఇంకెందుకు 5:45 వేసుకోండి. అది సంగతి. సో మీరైతే ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఎలాంటి చేంజెస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్.